శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనము ప్రతిరోజు ఒక నరకం గురించి చెప్పుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు గరుడునికి చెప్పినటువంటి పురాణమే ఈ గరుడ పురాణం. గరుడునికి చెప్పారు కాబట్టి గరుడ పురాణం అయింది. అయితే ఈ పురాణంలో ఎన్ని విధాలైనటువంటి నరకాలున్నాయి, మానవుడు తను జీవించి ఉన్నప్పుడు భూమి మీద చేసినటువంటి పాపపు పనులు, పాపపు ఆలోచనలు, పాపపు చూపులు, పాపం ప్రోద్బలం చేయడం, పాపం చేయడానికి ప్రేరేపించడం ఎదుటివారిని, అలాగే ఎదుటివారు భ్రమ కొలిపేటట్టుగా వాళ్ళని భ్రమకి గురి చేసేటట్టుగా చేయడం, ఇవన్నీ కూడా పాపాలే అని చెప్తూ వాటికి ఎటువంటి శిక్షలు ఉంటాయి అనేది మనకి శ్రీ మహావిష్ణువే స్వయంగా గరుత్మంతునికి తెలియజేస్తున్నారు. ఇప్పుడు శాల్మలి అనేటటువంటి ఒక నరకం గురించి తెలియజేసుకుందాం. ఈ శాల్మలి నరకం ఎటువంటి వారు అక్కడికి వెళ్తారంటే పశువులతో సంగమించేవారు. చూడండి, ఏ జాతి వారు ఆ జాతి వారిని, స్త్రీలైతే పురుషుల్ని, పురుషులైతే స్త్రీలని సంగమించడం అనేది ప్రకృతి సహజమైనటువంటి స్థితి, అది చర్య కూడా. అయితే పశుపక్ష్యాదుల్ని పెంచేవారు లేదా వాటిని కాపలా కాసేవారు వారి యొక్క సత్వరజస్తమో గుణాలని, అంటే ఇక్కడ చెప్పడం త్రిగుణాలని చెప్తాం కానీ సత్వానికి ఇక్కడ అవకాశం ఉండదు. రజో తమో గుణాల యొక్క ప్రేరేపణ వల్ల శరీరంలో అతికాముకత్వం అనేది ఒకటి ప్రజ్వలిస్తుంది. అలా ప్రజ్వలించినప్పుడు ఇక వారికి స్త్రీలైతే పురుషులతో కానీ, పురుషులైతే స్త్రీలతో కానీ పని లేకుండా వారికి దగ్గరగా ఉన్నటువంటి పశుపక్ష్యాదులతో సంగమిస్తారు. ఇది అత్యంత దారుణం. ఈ కాముకత్వానికి నీ నా పశు జంతు పక్షి సంబంధం ఏమీ లేదు, విచక్షణ అనేది లేదు. ఈ రజోగుణ తమోగుణాలు శరీరంలో ఉద్భవించినప్పుడు ఏర్పడేటటువంటి కాముకత్వం ఏదైతే ఉన్నదో ఆ కాముకత్వం తీర్చుకోవడానికి, ఆ కామాన్ని తీర్చుకోవడానికి ఇక్కడ పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని వేటితో అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వారు, ఈ గుణాలు ఏర్పడినటువంటి వారు సంగమించేస్తారు. ఇది చాలా చాలా దారుణమైనటువంటి విషయం అన్నమాట. ఈ జీవి మరణించిన తదుపరి శాల్మలి అనే నరకంలో పడేస్తారు. అక్కడ పెద్ద పెద్ద ఇనుప ముళ్ళతో ఉన్నటువంటి తీగలు ఉంటాయి. ఆ తీగలతో కొడతారు వీళ్ళని. ఆ తీగల్ని గట్టిగా కౌగిలించుకోమని చెప్తారు. ఎంత దారుణాతి దారుణమైన పరిస్థితి అంటే ఈ జీవి నరకం అనుభవిస్తున్నటువంటి ఈ నరక యాతనా శరీరము ఎంత రోధిస్తున్నా, ఎంత విలపిస్తున్నా, ఎంత బావురుమని గట్టిగా అరుపులు అరుస్తున్నా కనికరం ఉండదు యమదూతలకి. కనికరం ఉండని వాళ్ళే యమదూతలు. అటువంటి యమదూతలు ఇంత కఠినమైనటువంటి శిక్షల్ని అక్కడ అమలు పరుస్తూ ఉంటారు. ఇక ఆ యాతనా శరీరంలో ఉన్నటువంటి జీవి పడేటటువంటి బాధ కాదు. అప్పుడు ఆయన విచారిస్తూ ఉంటాడట, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాను జీవించి ఉన్నప్పుడు, అలా నేను జీవించి ఉండకపోయినట్లయితే ఈ రోజున నాకు ఈ శాల్మలి నరక బాధ తప్పేది కదా, చాలా పొరపాటు చేశాను అని ఎంతో విచారిస్తాడట. తన పాపం యొక్క ఆ పరిధి ఎన్నాళ్ళైతే అనుభవించాలో అన్నాళ్ళు అనుభవించిన తర్వాత అక్కడి నుంచి తోసివేయబడతాడు. మరి తోసివేయబడిన వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికి వెళ్ళిపోతాడా అంటే అతని యొక్క పాపము పూర్తిగా నశించిన పిదప మాత్రమే అతడు స్వర్గానికి వెళ్తాడు. పూర్తిగా నశించిందో లేదో, ఒకవేళ ఇంకో నరకాన్ని అతను స్పృశించవలసి ఉందేమో. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎటువంటి పనులు చేస్తుంటే ఎటువంటి నరకాలు వస్తున్నాయి, జీవుడికి సంతృప్తి ఏ విధంగా కలుగుతుంది, జీవుడు అపసవ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అతనిని సవ్య మార్గంలో నడిపించడానికి చాలా అద్భుతమైనటువంటి మార్గదర్శి ఈ గరుడ పురాణం అని చెప్పి తెలియజేస్తూ, జీవించి ఉండగానే దీనిలో ఉన్నటువంటి విషయాలని తెలుసుకుని, ఈ పురాణం యొక్క మహత్యాన్ని తెలుసుకుని ఆ విధంగా మనము ధర్మ ప్రవర్తనతో ఉన్నట్లయితే మరణించిన తదుపరి ఈ బాధలు ఉండబోవు అని చెప్పి తెలియచెప్తూ నమస్కారం.